నమస్తే. వెల్కమ్ టు అంకుశం ఛానల్. నా పేరు నాగేంద్ర రెడ్డి. ఒక జాతికి జాతీయ గీతం ఎలాగో, ఒక మతాలకి వాటి మత గ్రంథాలు ఎలాగో, రాజకీయ పార్టీలకు కూడా మేనిఫెస్టో అలాగా. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం, అభివృద్ధి రెండింటిని కూడా జోడుగుర్రాల మీద స్వారీ చేస్తూ అద్భుతంగా రాష్ట్రంలోని పేదరికాన్ని తగ్గిస్తూ భారతదేశం మొత్తానికి కూడాను ఎలాగైతే ఆదర్శవంతంగా వేగుచుక్కలాగా ఆయన ఉన్నారో, అలాగే ఈరోజు ఒక రాజకీయ పార్టీ ఎన్నికల ముందర కేవలం మేనిఫెస్టోనే నాకు ప్రామాణికము అని చెప్పేసి ముందరకు వచ్చి గతం ఎన్నికల్లో చేసినటువంటి వాగ్దానాలను మేనిఫెస్టోని తీసుకొచ్చి ఇవన్నీ కూడాను అమలుపరిచాను. ఇప్పుడు నేను ఇది చెప్తున్నాను, ఇవి మాత్రం ఖచ్చితంగా ఇవి మాత్రం అమలుపరుస్తాను, చేయనివి నేను చెప్పను, చేసే మాత్రమే నేను చెప్తాను అని చెప్పేసి ప్రజల ముందరకు వచ్చి ధైర్యంగా మేనిఫెస్టోల గురించే మాట్లాడుతూ ఉన్నారు. గత మేనిఫెస్టో, ప్రస్తుత మేనిఫెస్టో. ఇటువంటి పరిస్థితి భారతదేశంలో ఇంతకు ముందు ఎన్నడూ లేదు. స్వతంత్రం వచ్చినటువంటి తొలినాళ్ళలో మేనిఫెస్టో అనేది ఒక చర్చనీయాంశంగా ఉండేదే, కానీ కమ్యూనిస్టుల పార్టీకి కాంగ్రెస్ పార్టీలకు మధ్యలో క్రమక్రమంగా రాను ఈ మేనిఫెస్టో అనేది ఒక ఫార్స్ లాగా, అది ఒక ప్రహసనం లాగా మిగిలిపోయింది. ఇది ప్రజల్లోనూ అలాగే అలవాటు పడ్డారు. ప్రతిపక్షాలు, అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడాను అలాగే కాలం వెళ్ళబుచ్చుతూ ఉండేవి, ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ. కానీ ఈరోజు ఇదిగో నేను ఇది చెప్పాను, గత ఎన్నికలప్పుడు ఇది చేశాను, అలాగే ఇప్పుడు ఇది చెప్తున్నాను, చేస్తాను. ఇంత దమ్ము ధైర్యంతో ఈ రకంగా ముందరకు వచ్చినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అన్నట్లుగా ఆయన పార్టీ కార్యకర్తగా నేను చెప్పుకోవడానికి కాలు ఎగరేస్తాను. ఆయన నా నాయకుడు అని చెప్పేసి సగర్వంగా నేను చెప్పుకోగలుగుతాను. అలాగే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మిగిలిన రాష్ట్రాల ప్రజలందరూ కూడాను ఎట్టి పరిస్థితుల్లో మనకు కూడా ఇలాంటి రాజకీయ పార్టీ ఉంటే బాగుండేది. జగన్మోహన్ రెడ్డి గారు లాగే మేనిఫెస్టోని మన ముందరకు తీసుకొచ్చి మేనిఫెస్టో మాత్రమే నేను ఎన్నికలప్పుడు ప్రస్తావించి దాన్ని ఇంప్లిమెంట్ చేపించేలా ప్రతిపక్షాలు కూడాను అలాగా మాట్లాడేలాగా చేయిస్తే కనుక బాగుంటుందని చెప్పేసి భావించేటటువంటి రోజులు ముందర ఉన్నాయి. తన పాలన ద్వారాను ఈరోజు రాజకీయ పార్టీలకు మేనిఫెస్టోను ఒక చర్చనీయాంశం చేయడం ద్వారాను ఈ భారతదేశానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వేగుచుక్కలాగా ఉంటారు అని నేను భావిస్తూ ఉన్నాను. 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన తన ఉర్రూతలుగే నాటకీయ డైలాగులతోటి, డ్రామాటిక్ డైలాగ్ మాట్లాడుతూ జనాలను ఉర్రూతలుగిస్తూ ఉంటే, జనం కూడా పరిగెడతా ఉంటే, సిపిఎం పార్టీ కార్యదర్శిగా పుచ్చలపల్లి సుందరయ్య గారు తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తాము అనేది మాత్రమే చెప్పారు. మొట్టమొదటిసారి నేను మేనిఫెస్టో అనేది ఇలా ఉంటుంది కాబోలు అని చెప్పేసి వినటం జరిగింది. నాకు ఈ రోజున పుచ్చలపల్లి సుందరయ్య గారు నాకు జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపించారు. ఆయన పరిపాలనలో నక్సలైట్లు, కమ్యూనిస్టుల ఎజెండాని ఇంప్లిమెంట్ చేశారు. అట్లాగే రాజకీయాలకి నిబద్ధతను కూడాను ఆ రోజు పుచ్చలపల్లి సుందరయ్య గారు ఎలాగైతే రాజకీయాలకి నిబద్ధతను జోడించారో, ఈరోజు రాజకీయ పార్టీలలో కూడాను నిబద్ధతని అనుసరించి తీరవలసినటువంటి పరిస్థితిని ఈయన కల్పించారు. రాజకీయ పార్టీలకి విశ్వాసాన్నే కాకుండా గౌరవాన్ని కూడా పెంచారు. పువ్వుకి తావి అబ్బినట్టుగా, సువాసనను అబ్బినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల క్రమక్రమంగా విశ్వాసాన్ని, నమ్మకాన్ని కోల్పోతున్నటువంటి రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు గౌరవాన్ని, మర్యాదను ఆపాదించారు. అందరూ జగన్మోహన్ రెడ్డి గారి బాటలో నడిస్తేనే రాజకీయ పార్టీలకు గౌరవం ఉంటుంది, నాయకులకి గౌరవం ఉంటుంది, రాజకీయాలకు గౌరవం ఉంటుంది. ఈ టీడీపీ మేనిఫెస్టో గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. నేను సహజంగా అనలిస్ట్ని కాదు, జర్నలిస్ట్ని కాదు, కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తను మాత్రమే. కాబట్టి టీడీపీ మేనిఫెస్టోలో ఉన్నవన్నీ కూడాను ప్రజలు నమ్మే పరిస్థితి ఎలాగూ లేదు. టీడీపీ మేనిఫెస్టో గురించి చెప్పుకోవాల్సి వస్తే, టీడీపీ జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోని మనం పోల్చుకోవాల్సి వస్తే నక్కకు నాకలోకి అనుకున్నటువంటి తేడా అని మాత్రమే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది.